మనం కొన్ని తెలుసుకుందాం. లీడర్ అనేవాడు లీడర్ గా ఉండాలి. అంటే నాయకత్వం వహించేటటువంటి వ్యక్తి ఒక నిచ్చెనగా ఉండాలి. ఆయన నమ్ముకున్నటువంటి, ఆయన నమ్మించేటటువంటి కార్యకర్తలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, జాతి వాళ్ళు కావచ్చు, ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందినటువంటి వారు కావచ్చు, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా సరే, ఎవరైనా సమస్యల్లో ఉన్నారు, ఎవరైనా బాధల్లో ఉన్నారు, ఎవరైనా వేరే కులాల చేత అణచివేయబడతా ఉన్నారు, ఏదైనా ఆధిపత్య రాజకీయ కులాల చేత ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ఈ జాతులకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అందులో ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఏదైతే తన మానవాళిగా మాలాని కులంలో ఉన్నాడో ఆ జాతికి సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితే మొట్టమొదటిగా స్పందించి వాళ్ళకి భరోసాగా ఉండి ఆ యొక్క ఏదైతే స్థితికర్తలు ఉన్నాయో వాటన్నిటి మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కార్యకర్తలకి, అభిమానులకి, దాన్ని చెప్పుకున్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా